విధానం ఇంకా కొనసాగుతా ఉందా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉదయం లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు కులం పేరు కానీ మతం పేరు కానీ ఎత్తందా ఆయనకు రోజు గడవదు. కులం మతం గురించి ఏ నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు? మా పార్టీలో ఎవరైనా ఎప్పుడైనా మతాలు రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా పవన్ కళ్యాణ్ లాగా? కులాలని రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా పవన్ కళ్యాణ్ లాగా? లేదు, మీరు కులభావం తెచ్చుకున్న కోటయ్యన్న మహాప్రభు కనీసం మీకు ప్రాంతీయ భావం ఎలాగో లేదు, కుల ప్రస్తావన భావం తెచ్చుకుని నన్ను ఓటేసి నన్ను గెలిపించిన మహాప్రభుని అర్థించి వేడుకొని అడుక్కొని గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఇటువంటి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కులాల మతాలు ఎవరో ప్రస్తావించకూడదు. రాజకీయాల్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రమాణ స్వీకారంగా చేసినప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ మంత్రిగా కానీ లేదా ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగదేశాలు ఉండవు, కులాలకి మతాలకి అతీతంగా నీ పనిచేస్తానని చెప్పి అలా అక్కడ ఉన్నటువంటి ఒక గ్రంథం పైన రాజ్యాంగ పీఠికి అనుకూలంగా మనం ప్రమాణ స్వీకారం చేసి చెప్తారు. బంధుప్రీతి చూపించను, కుల మతాలను నేను ప్రస్తావన తీసుకురాను అని. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి ఏమో మీరు క్రిస్టియను, మీ మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియను అని మాట్లాడు. ఒక ఆయనేమో లడ్డూల కల్తీ జరిగింది, హిందువులందరూ ఏకమవ్వండి, హిందువులందరూ మీకు పౌరత్వం లేదు, రాష్ట్రం లేదు, ఐక్యం కండి, ముస్లింస్ మైనార్టీని మీరు వెళ్ళి కొట్టండి అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఇంకో పెద్ద మనిషి ఏమో చంద్రబాబు నాయుడు ఏకంగా శ్రీవారి యొక్క ఉన్నటువంటి ప్రతిష్టని, ఆ యొక్క లడ్డూ ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టని దిగజార్చే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇది అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షి. వీళ్ళు వాళ్ళు మాట్లాడతారు కులాల ప్రస్తావన తాగకూడదు, మతాల ప్రస్తావన తాగకూడదు అని. ఎవరు తమ్మన్నారయ్యా మిమ్మల్ని? మేము అదే కదా చెప్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రిగా మీరు ఒక హిందువులకు ఉప ముఖ్యమంత్రి కాదు, లేదా మీరు కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వరకు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక సీఎంగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అన్ని కులాల వారు, మతాల వారు ఓట్లేస్తేనే ఒక సర్పంచ్ కానీ, ఎంపీ కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ అవుతారు. ఆయన చెప్పిందే మీరు చెప్తున్నారు కదా, ఆయన అదే కదా చెప్పింది. అందరూ వేస్తే ఆయన చెప్పారు కదా. ఇప్పుడు మేము ప్లే చేసిన వీడియోలో మళ్ళీ ఆయన మీరు చెప్పిందే మీరు చెప్తున్నారు. ఏంటండి ఆయన చెప్పింది నేను చెప్పడం ఏంటండి? అవునండి, బయట మళ్ళీ బయట ప్లే చేయమంటారా? మీరు చెప్పండి. మీరు ఇందాక మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, మీరు మాట్లాడండి. ఇందాక ఒక మాట మాట్లాడారు మీరు, పవన్ కళ్యాణ్ గారు కులాలను చూసి ఓటేయండి అని చెప్పారండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? కులాలు అందరూ కలిసి మీ దగ్గర నాకు ఓటేమని ఆయన చెప్పాడు. కులభావం తెచ్చుకున్నాను, గెలిపించిన మహాభావాన్ని అడుక్కోలేదా? ఎక్కడ ఎవిడెన్స్ ఉంటే ప్లే చేయండి. ఊరికే మీరేం జర్నలిస్ట్ నాకు అర్థం కావట్లా. ఎక్కడ చెప్పలేదు సార్ అలా. మా దగ్గర ఎవిడెన్స్ లేదు, మీ దగ్గర ఉంటే చూపించండి. మీరు గూగుల్లో కూడా చూపించండి, గూగుల్ కొట్టండి, మీ పీసీఆర్ ప్లే చేయమని చెప్పండి. గూగుల్లో కొడితే కనబడతాయి, ఓకే యూట్యూబ్ లో కొడితే కనబడతాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? కూల్ చెప్పండి, టాపిక్ లో చెప్పండి. గూగుల్లో కొడితే అన్ని కనబడతాయి, కానీ గూగుల్లో 420 అని కొడితే జగన్ గారు బొమ్మ వస్తుంది. గూగుల్లో 420 సార్, గూగుల్లో 420 ఎవరని కొడితే జగన్ గారు బొమ్మ వస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా? కొడదామా? 420 అని కొడితే 420 సీఎం ఎవరని కొడితే జగన్ గారు బొమ్మ వస్తుంది సార్. యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు సార్ ఈ మాటలన్నీ గాలి మాటలు? దేనికి చెప్పండి. రైట్ టాపిక్ లోకి రండి. రైట్, మీరేమంటారు ఒక్కటి చెప్పండి. లేదులే కానీ సరే మీకోసం ఇంకో బయట ఒకటి ఉంది, మీకోసం ఇంకో బయట ఉంది, ప్లే అవుతుంది, మాట్లాడదురు. కానీ చంద్రబాబు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్ళు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి
దేవునికి మొక్కు చెల్లించుకున్నాను. ఆ దిశ నాకు జ్ఞాపకం ఉంది. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, ఆ తర్వాత జరిగిన పరిస్థితి, ఈవెన్ టుడే ఆ దిశ దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్రత జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట దిశ ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతున్న దిశ, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ని చూశాను. దిశ ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్న దిశ, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు దిశ. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్న దిశ, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే దిశ, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నేను ఆ మాట చెప్పాను, నమ్మకం ఉండేవాళ్ళే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చికి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు రైట్ ఏమంటారు సార్? అబద్ధాలు ఆడడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు, వెన్నుపోటుకి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు, మోసానికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ తెలిసినవే కదా. ఎక్కడ 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 అపాలజీ చెప్పారు, ఎక్కడ క్షమాపణ చెప్పారు, ఏ ఏ విధంగా క్షమాపణ చెప్పారనేది చంద్రబాబు నాయుడు గారు చూపించాలి. ఎప్పుడు క్షమాపణ చెప్పారు, దేని క్షమాపణ ఇస్తాను సార్, మీకు ఇస్తాను. మీరు అతను ఏమండి శేఖర్ రెడ్డి గారు, వినండి అయ్యా, వినండి. శేఖర్ రెడ్డి గారు మీరు మధ్యలో రావద్దు, వినండి వినండి. ఇక్కడ అక్కడ మీకు ఇచ్చినప్పుడు లక్ష్మణరావు గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను ఆగండి. ఇద్దరికి నేను చెప్తాను ఆగండి. శేఖర్ రెడ్డి గారు డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత పోనీ మీరు తీసుకున్నాక మధ్యలో మీరు ఆపిన నో ప్రాబ్లం, మీకు నేను ఇస్తాను. 1 minute ఆగండి. ఆయన కౌంటర్ చేసిన దాన్ని మీరు ఇద్దరు సార్ ఒక్కటి సార్. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు, విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సభా మర్యాదను పాటిద్దాం. వ్యక్తిగతంగా తిట్టుకోవద్దు. ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు చొక్కా వేసిందని ఆయన చెప్పినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఖండితురు. కానీ ఒక్క నిమిషం మీరు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు మీరు వ్యక్తిగతంగా తిట్టొద్దు, ఎవరిని వ్యక్తిగతంగా అనొద్దు. లక్ష్మణరావు గారు దయచేసి విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ మీరే మాట్లాడి ఇస్తాను. మీరు మాట్లాడినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే మ్యూట్ చేస్తా. ఎవరు మాట్లాడిన ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మణరావు గారు 7 కొండల్ని 2 కొండలని అసలు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు 2 కొండలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని వీళ్ళు ప్రసారం చేస్తామన్నారు చూస్తారా. మేము విత్ ప్రూఫ్ తో చూపించాం. ఎప్పుడు 1875 నుంచి 27.5 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి విస్తీర్ణం తిరుమల దేవస్థానం అనుకుంటే అది 1975 కాలం ఉంది. 1983 ఎన్టీ రామారావు గారు సీఎంగా అయినప్పుడు